ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అంబుస్గఢ్ అటవీ ప్రాంతంలో 72 గంటల పాటు నిర్వహించిన ఆపరేషన్ కగార్లో 26 మంది మావోయిస్టులు హతమార్చబడ్డారు. అందులో అగ్రనేతగా చెప్పుకునే మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మాత్రం హతమార్చబడ్డారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈరోజు నిర్ధారించింది. కాకపోతే ఇప్పటికే కేశవరావును మాత్రం 4-5 ఎన్కౌంటర్లో హతమార్చని చేసిన ప్రకటన నిర్ధారణ కాకపోవడంతో ఇది కూడా బూటకమైనటువంటి ఒక భావన గ్రామస్తులను నెలకొంది. కేశవరావు నివాసం ఉంటున్న ఇంటి పక్కన ఉన్నట్టు ఒక పెద్దావిడ మనతో ఉన్నారు. కేశవరావుని ఈరోజు ఎన్కౌంటర్ చేశారని అంటున్నారు, అది నిజమని నమ్ముతున్నావా? మరి ఇప్పుడు తొలి నమ్మలేదు, కానీ ఇప్పుడు నిజమని నమ్ముతాను. ఇప్పుడు తొలి నమ్మలేదు, తొలిసుడు సంవత్సరం కిందట వచ్చింది, అది నమ్మలేదు. ఇప్పుడు నమ్మినాము. ఎలాగా నమ్మబలికించడం? ఈ బంధువులు ఎవరైనా వెళ్ళారా? వెళ్ళడం కాదు, అది అది పెయిల్ వచ్చింది, కానీ ఇది పెయిల్ లేదు, ఇది చచ్చిపోవడం కరెక్టేనే ఊర్లోనే అనుకుంటాను. పెద్దలలో ఎవరో తెలిసిన వాళ్ళు అనుకుంటుంటే నేను విన్నాను. ఎంతమంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆయన ఈ గ్రామం విడిచి అన్నాళ్ళైంది, ఎప్పుడైనా చూసావా కేశవరావు? మరి నేను చెప్తాను కదా, కోడాంటకానికి వచ్చి నన్ను నేను వస్తేటికి వెళ్ళిపోయి ఉన్నాడు, తెలదు నాకు. మా ఆయనకి తెలుసును, మరి లేరు. అన్ని ఇష్టాల్లో మా ఆయనకి అది ఆయనకి తెలుసును, మరి తెలదు, అది నాకు తెలదు. కానీ వాళ్ళు 6 పిల్లలు, 3 అబ్బజల్లులు, 3 అందమ్ములు, ఒక తల్లోడు, ఒక కొడుకు. ఆ కేశవరావు తల్లోళ్ళు 5, 3 ఆడపిల్లలు, 2 అన్నదమ్ములు. కేశవరావు రెండోవాడు, మొదటివాడు? రెండోవాడు. ఆ ఢిల్లేశ్వరరావు తర్వాత కేశవరావు రెండోవాడు. లాస్ట్కి రాంప్రసాద్ వెనక తల్లికి. ఉషమ్మ కూతురు, సత్యవత కూతురు, జలజమ్మ కూతురు, వాళ్ళు ముగ్గురు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి ఉషమ్మల ఆయన పెద్ద ఆయన, ఆ పెద్ద కూతురు కొడుకు అల్లుడు చచ్చిపోండు, 2వ అల్లుడు చచ్చిపోండు. ఆ కూతురు, ఈ 3వ కూతురు, 3వ అల్లుడు ఉన్నారు, 2 మగ పిల్లలు ఉన్నారు. మరి ఇదంతా రథం అయిపోయినట్టే. మరి ఇంకే 3 కొడుకులు. ఇప్పటికైనా బంధువులు వెళ్తే మృతదేహాన్ని చూపించడానికి కూడాను అవకాశం లేని పరిస్థితి ఉంది కదా, ఆయన చనిపోయాడు అన్న దాన్ని ఉదంతలుగా నమ్మాలా, నిర్ధారించుకునే పరిస్థితి ఉందా గ్రామస్తులు? నమ్మతారు, ఇప్పుడు నమ్మతారు, కానీ బాడీ ఇస్తే బాగుంది అనుకుంటారు మా ఊర్లో. అప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయినాడు తెలదు కదా, ఇప్పుడైనా మన ఊర్లో పుట్టినాడు, మన ఇంట్లో పుట్టినాడు కాబట్టి బాడీ ఇస్తే మంచిదని అందరూ అనుకుంటున్నారు. ఈ పక్కనే ఈ ఇంటికి, ఈ ఊరికి కోడలుగా వచ్చావు, అప్పటి నుండి ఇప్పటి వరకు కేశవరావు గురించి వింటూనే ఉన్నావు. ఆ విన్న నేపథ్యంలో ఆయన గురించి మీకు ఏమైనా కూడా మీ ఆయన చెప్పింది కానీ ఎవరైనా ఏమి లేదు, వెళ్ళిపోండు అంటే వెళ్ళిపోండు, 3 కొడుకులు వెళ్ళిపోండు, కేశవరావు వెళ్ళిపోండు అని తెలిపండు. అంతకు తప్పించి మరి ఇంకేట్లు చెప్పుకోవడానికి ఏటో అది వెళ్ళిపోయిన తర్వాత మనకి కంటికి కనబడి ఇంటికి కనబడి కదా, అంతకు ముందలు చెప్పుకుని వేటంటే ఉండోడు, చదివాడు, అక్కడ చదువుకొని చేసుకొని పొలం పని చేసుకొని ఇవన్నీ చేసుకొని ఉండోడట. అది అక్కడ అంతవరకు. అలా అన్నయ్య పెళ్లికి మాత్రం ఒక పశువుల కాపరగా పెళ్లికి వచ్చాడు అన్నటువంటి వార్తలు కూడా ఉన్నాయి, నిజమేనా? లేదమ్మా, అలా అన్నయ్య పెళ్లికి రాలేదు, వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు రాలేదు. వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు పోలీసులు గాలించినారట, ఎంతమందో గాలించినారు కానీ వస్తే మరి దొరికిపోడా, రాలేదంటే రాలేదు. ఆ పెళ్లి సంగతి నాకు తెలుసును, నేను ఉన్నాను పెళ్లి కాడ కాబట్టి రాలేదు. పెళ్లికి అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. ఆ పెళ్లికి చిన్నపిల్లడి పెళ్లికి వస్తాడనేసి అందరు గాలించినారు. ఇప్పుడు వెనక తల్లికి పుట్టిన వాళ్ళు రాలేదు, అమ్మ నాన్న ఉన్నారు అప్పటికి. కానీ అదే పెళ్లికి పశువుల కాపర రూపంలో వచ్చినప్పుడు ఆయన పోలీసులు పట్టుకెళ్ళిపోయారు అన్నట్టు ఒక ఉదాహరణ. లేదమ్మా, లేదు, అది ఏటీ లేదు, ఒట్టిదే, అది ఒట్టి బుల్లెట్ లేదు. అంటే కేశవరావు ఈరోజు ఇలా ఎన్కౌంటర్ చేయబడ్డారనే విషయంలో గ్రామస్తులందరూ కూడా బాధపడుతున్నారు. బాధపడతాండ్రు, అంతా వేటి బాధే, అందరు ఎవరెళ్ళంటే వాళ్ళు బాధపడతాండ్రు. మరి ఇక్కడ పుట్టి మనకు తెలియపోయినా పెద్దలకు తెలిసిన ఎత్తే కదా, వాళ్ళు బాగోళ్ళు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ బాధపడతాండ్రు. ఇన్నాళ్ళు ఉన్నాడన్నట్టు ఉండేది, ఇప్పుడు చచ్చిపడినంతగా బాధపడతాండ్రు. కానీ చనిపోయిన విషయాన్ని మాత్రం 2-3 పర్యాయాలు కూడాను ప్రకటనలు చేయడం, అప్పట్లో ఎలా మదన పడ్డారో ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన చనిపోయారని ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉందా? ఉన్నది, నిర్ధారణ ఉన్నది, చచ్చిపండు అనేసి ఉన్నది. మరి బాడీకి ఇస్తే బాగున్నట్టు ఉంది, మరి ఏం చేస్తారు? అంటే ఆ మృతదేహం గ్రామానికి ఎప్పుడు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నారా? చూస్తారు, ఎప్పుడుకి వస్తుందా ఏటే అని చూస్తారు. అది మట్టుకు కరెక్ట్. ఒకవేళ రాకపోతే ఆయన బ్రతుకున్నాడని భావిస్తారా, లేకపోతే బతుకుంటారని మరి భావించరు. ఇక అక్కడ వాళ్ళు ఏం చేసానరో చచ్చిపోయిన తర్వాత అంటారు, కానీ బతుకున్నాడని మరి లేదు. మరి వెళ్ళారన్న అంటారు కదా, మరి ఇంకా అది నాకు స్పష్టం. చాలా మంది బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడేందుకు ఎందుకు ముందుకు రావట్లేదు? ఏమైనా పోలీసులు వేధింపులు గట్ట మిమ్మల్ని వెంటాడుతున్నాయి? అంచేతనే ఇప్పుడు మా బాగారు పిల్లడు అక్కడ అంటాడు,
నువ్వేటి అన్నిటికి ఫాలో అయిపోతాను అంతే. నేను ఏటి ఫాలో అవుతాను రేపు నువ్వు నా పిల్లలు పోనారు, నా మొగుడు పోనాడు, ఇక నాకు వాళ్ళు తీసుకెళ్ళిపోయి అది పెంచుకుంటారు, ఇంకేటి ఫాలో అవుతాను నేను. అవునయ్యా మీరు మా ఊళ్ళని వస్తుండి ఏదో కానీ చెప్పమంది, మరి చెప్పమా కొంచెం. మీకు తెలిసింది ఈ పొరుగిల్లు కాబట్టి వాళ్ళకి మీకున్నటువంటి ఆ బంధుత్వం ఏంటి అనే కదా అడుగుతారు, లేకపోతే అన్నిళ్ళకి ఏమి వెళ్ళి అడగడం లేదు. ఇక్కడ మీకు తెలిసిననే కదా అడుగుతారు, మరి అది చెప్పకపోతే ఏం బాగుంటుందమ్మా. ఏదేమైనా కూడా నంబాల కేశవరావు ఈరోజు ఎన్కౌంటర్ చేయబడ్డాడనే ఒక విషయం మాత్రం మిమ్మల్ని బాధిస్తుంది. కాకపోతే ఆ మృతదేహాన్ని గ్రామానికి చేర్చి అంత్యక్రియలు చేసిస్తే అది మాకు తెల్లారిపోద్ది, అది చేసిస్తే అందరికీ తృప్తి అయిపోద్ది. అది తెచ్చి ఇక్కడ అంతక్రియలు చేసిస్తే తృప్తి అయిపోద్ది. చూస్తే కనుక ప్రస్తుతం నంబాల కేశవరావు మృతదేహం కోసం గ్రామస్తులు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆయన 3-4 సార్లు ఎన్కౌంటర్ చేశారని ప్రకటనలు నమ్మనటువంటి ప్రజలు మాత్రం ఈరోజు సాక్షాత్ దేశ ప్రధాని నంబాల కేశవరావు ఆపరేషన్ కగారులో హతమార్చబడ్డారన్నట్టు ఒక నిర్ధారణ మాత్రం వారు నమ్ముతున్నారు. కాకపోతే ఇప్పటికి కూడాను ఆ మృతదేహాన్ని గ్రామానికి తెచ్చి ఆ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించిన నాడే కేశవరావు ఇక లోకంలో లేరు అన్నట్టు విషయాన్ని మాత్రం నిర్ధారిస్తాం. అప్పటి వరకు కూడాను ఆయన మృతదేహం కోసం ఎదురు చూస్తాం. ఈ గ్రామంలో విద్యావంతుడిగా ఉన్నటువంటి ఆయన మాత్రం తండ్రి ఉపాధ్యాయుడైనా కూడాను ఇద్దరు అన్నదమ్ములు, 3 అక్క చెల్లెలు, ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు కూడా ఆయన విప్లవభావాలు కనెక్ట్ అయ్యి అడవి బాట పెట్టారు. ఆ అడవి నుంచి తిరిగి వచ్చే క్రమంలో చేస్తున్న ప్రయత్నంలో మాత్రం ఏనాడు కూడా గ్రామం వైపు వెనక్కి చూసే పరిస్థితి లేదు. ఆయన మాత్రం ఒక పెద్ద తలగాయగా చెప్పుకున్నటువంటి కేంద్రం మాత్రం ఈరోజు నంబాల కేశవరావు మాత్రం ఎన్కౌంటర్లో హతమార్చబడ్డాడు అన్నటువంటి ఆ వార్త మాత్రం మా అందరినీ బాధిస్తుంది. ఎవరి ఇళ్లలో వారే ఆయన మరణాన్ని మాత్రం జీర్ణించుకోలేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాత్రం కేశవరావు మృతదేహం గ్రామస్తులకి బంధువులకి అప్పచెప్పినంత వరకు కూడాను ఆశగా ఎదురు చూసే పరిణామాలు మాత్రం ఈ గ్రామంలో నెలకొన్నాయి. కేశవరావు మృతదేహం వచ్చినంత వరకు కూడాను అన్న పానీయం లేకుండా ఎదురు చూసే పరిణామం మాత్రం ఈ గ్రామంలో నెలకొందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.